డియర్ ఆల్ ఆస్పిరెంట్స్, తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే చాలా గుడ్ న్యూస్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది అనమాట. అఫ్ కోర్స్ మనకు వేకెన్సీస్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గా అంత రాకపోయినా కూడా నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఎస్ఐకి సంబంధించి 275 వేకెన్సీస్ అనేది కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ వీడియోలో మనము తెలంగాణ ఎస్ఐకి సంబంధించిన కంప్లీట్ A to Z ఇన్ఫర్మేషన్, ఈ యొక్క ఎస్ఐకి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రిలిమ్స్ ఏ విధంగా ఉంటాయి, పిఎంటీ ఏ విధంగా ఉంటుంది, పిఈటీ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఏ విధంగా ఉంటుంది, వాటికి సంబంధించిన సిలబస్ అండ్ ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ హైట్, రిజర్వేషన్ ప్రతి ఒక్క డీటెయిల్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వివరించడం జరుగుతుందండి. ఎవరైతే విద్యార్థులు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫర్దర్ గా వీడియోస్ తెలంగాణకు సంబంధించిన కంప్లీట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తో పాటు ఏవైతే వీడియోస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి వీడియోస్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మనకు వచ్చేసి తెలంగాణ ఎస్ఐకి సంబంధించిన టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ జోన్స్ కు సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్మెంట్ ఇవ్వడం జరిగిందని కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ మనకు వచ్చేసి సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ కాన్సెప్ట్ సంబంధించిన వేకెన్సీస్ మనం చూసుకుంటే టోటల్ గా వచ్చేసి 148 వేకెన్సీస్ అనేది ఇచ్చారండి. సివిల్ కి సంబంధించి 148 వేకెన్సీస్. మనకందరికి తెలుసు పేమెంట్ కి సంబంధించి చూస్తే 42,300 నుంచి స్టార్ట్ అవుతుందండి దీనికి, రైట్. సో దేర్ ఆఫ్టర్ వచ్చేసి రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంబంధించి చూస్తే 14 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కోడ్ ఏదైతే పోస్ట్ కోడ్ ఉంటుందో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు నోటిఫికేషన్ లో వీటిని ఆధారంగా చేసుకునే తర్వాత ప్రస్తావించబడుతున్నాయి అనమాట, రైట్. ఇక్కడ 13 కోడ్ నెంబర్ లో రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మనకి ఇవ్వడం జరిగింది. మెన్స్ కి మాత్రమే 3 వేకెన్సీ ఇచ్చారు. తర్వాత రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇక్కడ కూడా పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి 14. ఇందులో కూడా వచ్చేసి టీజీఎస్పీ అంటే స్పెషల్ ఫోర్సెస్, దీంట్లో 12 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కూడా మెన్స్ కి మాత్రమే అండి, ఓకే, రైట్. దేర్ ఆఫ్టర్ వచ్చేసి తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ కు మనకు 44 వేకెన్సీస్ రావడం జరిగింది, 44. దాని తర్వాత మనకు వచ్చేసి తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ కి సంబంధించిన వాటిలో కూడా ఎస్ఐ వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. సో ఇందులో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వచ్చేసి 39 వేకెన్సీస్ ఉన్నాయండి. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39 వేకెన్సీ. తెలంగాణ ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి డిప్యూటీ జైలర్ అండి. డిప్యూటీ జైలర్ వచ్చేసి మనకు 14 వేకెన్సీస్ ఉన్నాయి. దాని తర్వాత వచ్చేసి ఉమెన్ కి వచ్చేసి 1 వేకెన్సీ ఉంది. మెన్ కి 14, ఉమెన్ కి 1 వేకెన్సీ. టోటల్ గా 275 వేకెన్సీస్ అనేది నోటిఫికేషన్ తో రిలీజ్ కావడం జరిగిందండి, రైట్. వేకెన్సీస్ మనం జోనల్ వైజ్ గా మనం చూసుకుంటే తెలంగాణలో టోటల్ గా 7 జోన్స్ కాన్సెప్ట్ ఉంటుంది. జోన్ 1 కి వచ్చేసి మనకు ఎస్ఐ సివిల్ 15, మనకి ఆర్ఎస్ఐ ఏఆర్ 6 అండ్ ఎస్ఎఫ్ఓ రైట్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వచ్చేసి మనకు 4. దాని తర్వాత వచ్చేసి జోన్ 2 రైట్, ఏది జోన్ 1 వచ్చేసి కాళేశ్వరం, జోన్ 2 వచ్చేసి బాసర. సో ఇక్కడ వచ్చేసి సివిల్ 29 అండ్ ఆర్ఎస్ఐ ఏఆర్ 2 అండ్ ఎస్ఎఫ్ఓ వచ్చేసి 5. మరి రాజన్న జోన్ వచ్చేసి 32. ఇందులో అసలు లేవండి. ఆర్ఎస్ఐ ఏఆర్ సంబంధించి వేకెన్సీస్ 3rd జోన్ లో లేవు, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎఫ్ వచ్చేసి 7 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. దేర్ ఆఫ్టర్ జోన్ 4 గురించి మనం మాట్లాడుకుంటే భద్రాద్రి 33 వేకెన్సీస్ ఇచ్చారండి. 6 వేకెన్సీస్ ఆర్ఎస్ఐకి అండ్ 3 వచ్చేసి ఎస్ఎఫ్ఓ కి ఇవ్వడం జరిగింది, రైట్. దాని తర్వాత వచ్చేసి యాదాద్రి 22 వేకెన్సీస్. ఇక్కడ అసలు లేవండి, వేకెన్సీస్ లేవు. దాని తర్వాత ఎస్ఎఫ్ వచ్చేసి 2. మరి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చార్మినార్ సంబంధించి ఏదైతే జోన్ 6 ఉందో ఇందులో వచ్చేసి 13 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది సివిల్ కి. జస్ట్ మళ్ళీ ఎస్ఎఫ్ వచ్చేసి 13 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత వచ్చేసి జోగులాంబ జోన్ వచ్చేసి మనకు 4 వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ ఆర్ఎస్ఐ లేదండి. మరి ఎస్ఎఫ్ వచ్చేసి 5 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. టోటల్ గా వచ్చేసి సివిల్ ఇక్కడ మనకు టోటల్ గా ఈ జోనల్ వైజ్ తీసుకుంటే 148 మనకు సివిల్ వాళ్ళకి ఇచ్చారు. మరి దాని తర్వాత వచ్చేసి 14 వచ్చేసి ఆర్ఎస్ఐ అండ్ ఏఆర్ ఎస్ఎఫ్ వచ్చేసి 39 వేకెన్సీస్ మనకి ఇవ్వడం జరిగింది. ఏది ఏ పోస్టులు అండి? పోస్ట్ కోడ్ నెంబర్ 11, 12, 17 ఈ పోస్టుల గురించే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. 11, 12, 17. మరి దేర్ ఆఫ్టర్ ఇంకా కొన్ని పోస్టులు ఉన్నాయి కదా, అంటే పోస్ట్ కోడ్ లో లైక్ 14, 18, 19 పోస్టుల కోడ్ కూడా దానికి సంబంధించి బైఫర్కేషన్ కూడా ఇవన్నీ ఏంటంటే మల్టీ జోన్ కాన్సెప్ట్ కిందకి రావడం జరుగుతుంది. కంటిజియస్ జోన్ అంటాం అనమాట వీటిని. సో ఇందులో కూడా ఫస్ట్ 4 జోన్స్ కు సంబంధించి చూడండి ఏ విధంగా ఇచ్చారు, రైట్. కాళేశ్వరం 1, మనకు టీజీ ఎస్పీకి సంబంధించి బాసర 1, రాజన్న 1 అంటే 2, భద్రాద్రి దాని తర్వాత వచ్చేసి 2. దాని తర్వాత మనకి నెక్స్ట్ సెకండ్ దీనికి సంబంధించి చూస్తే యాదాద్రికి 1, చార్మినార్ 4, జోగులాంబ 1 అంటే టోటల్ గా 12 వేకెన్సీస్ మనకు టీజీఎస్పీకి ఆర్ఎస్ఐ ఇవ్వడం జరిగింది. దేర్ ఆఫ్టర్ డిప్యూటీ జైలర్ కు సంబంధించి డిప్యూటీ జైలర్ మెన్ కు సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ 18 అనమాట, రైట్.
ఇందులో ఫస్ట్ 4 జోన్లకు సంబంధించి చూస్తే కాళేశ్వరం 1, బాసరా 1, రాజన్న సిరిసిల్ల 1 అండ్ భద్రాద్రి 3, రైట్. సో అంటే 1 కాదు ఇక్కడ, సారీ ఇక్కడ రెండు ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జోన్ 5 యాదాద్రికి 1 అండ్ చార్మినార్ 4 అండ్ జోగులాంబకు 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది అనమాట. సో ఇక్కడ డిప్యూటీ జైలర్ ఎవరైతే ఉమెన్ ఉన్నారో ఇక్కడ ఏం లేవండి, జస్ట్ ఉంది. ఎందుకంటే ఉన్నది 1 పోస్ట్. ఆ 1 పోస్ట్ వచ్చేసి జోన్ 4 అనేది వెళ్ళడం జరిగింది అనమాట, భద్రాద్రికి. ఓకేనా. సో మనకి ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ కి వస్తే చూడండి, ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. ఇది జనరల్ గా కంప్యూటర్ బేస్డ్ అనుకున్నారు, జాగ్రత్త. ఇది రిటర్న్ అంటే బబుల్ ఓఎంఆర్ షీట్ బేస్డ్ కాన్సెప్ట్ అనమాట. ప్రిలిమ్స్ మెయిన్స్ అన్ని ఓఎంఆర్ షీట్ కాన్సెప్ట్ ఉంటాయి. ఫిజికల్ మెజర్మెంట్ కావచ్చు, ఫిజికల్ ఎఫిషియన్సీ, దాని తర్వాత ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్, దాని తర్వాత ఫైనల్ సెలక్షన్ అపాయింట్మెంట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ సెలక్షన్ అపాయింట్మెంట్. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం ప్రిలిమ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో 2 పేపర్స్ ఉంటాయండి, అంటే 2 సెక్షన్స్ ఉంటాయి. అథమెటిక్ రీజనింగ్ 100 క్వశ్చన్స్ అండ్ జనరల్ స్టడీస్ 100 క్వశ్చన్స్. టోటల్ గా 200 క్వశ్చన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. 200 మార్క్స్ ఉంటాయి. 3 అవర్స్ అనేది మనకి ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది అనమాట. బట్ ఇక్కడ మనకి ఏపీకి తెలంగాణకు మధ్య డిఫరెన్స్ అనేది ఒకటి గమనించాలండి. చూద్దాం. ఏపీకి వచ్చేసి నెగటివ్ మార్కులు ఉండవు ప్రిలిమ్స్ లో, బట్ తెలంగాణకు నెగటివ్ మార్కులు కేటాయించడం జరుగుతుంది. అలానే ఏపీకి కట్ ఆఫ్ వచ్చేసి ఎక్కువగా ఉంటుంది, తెలంగాణ కట్ ఆఫ్ తక్కువగా ఉంటుంది. గుర్తిస్తే మనము ఓసీకి వచ్చేసి 30%, అంటే టోటల్ గా చూడండి 200 క్వశ్చన్స్ లో 60 మార్కులు వస్తే చాలండి, మీరు పాస్ అయిపోయినట్టే. అలా బీసీకి వచ్చేసి 200 క్వశ్చన్స్ లో 50 మార్కులు, 50 క్వశ్చన్స్ మీరు కరెక్ట్, అంటే ఒక మైనస్ పోతే ఒక 60 క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టినా కూడా ఇక్కడ సక్సెస్ అయినట్టే. మరి ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ కి 20%, అంటే 40 మార్కులు వస్తే చాలు, నువ్వు ప్రిలిమ్స్ క్లియర్ అయినట్టే. మరి నెగటివ్ ఏమైనా ఉందా సార్? 100% నెగటివ్ ఉంది. ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ నీకు 0.20 మార్క్స్ నెగటివ్ వెళ్తాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈచ్ రాంగ్ ఆన్సర్ ఎంత అండి? 0.20 రాంగ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది అఫీషియల్ గా నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అయితే మరి చూద్దాం, ఇక్కడ ఏజ్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఏజ్ క్రైటీరియా చాలా క్లియర్ గా ఇచ్చారండి, చాలా క్లియర్ గా. మనకు ఇక్కడ మీకు కనిపిస్తుంది, నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. 1 జూలై ఎప్పుడు 2026 నాటికి ఎవరైనా వ్యక్తులు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఎస్ఐకి 21 నుంచి 25 ఇయర్స్ ఏజ్ మధ్యలో కలిగి ఉండాలి. 21 నుంచి 25 ఇయర్స్. ఇది జనరల్ గా మనకు ఏజ్ లిమిట్. మరి ఏజ్ రిలాక్సేషన్ ఏమన్నా ఉందా అంటే సార్, ఆబ్వియస్లీ జివో నెంబర్ 87 మనకు ఏం చెప్తుంది అంటే, జివో నెంబర్ 87 ఏం చెప్తుంది అంటే, ప్రతి ఒక్కరికి అప్పర్ ఏజ్ లిమిట్, లోయర్ ఏజ్ లిమిట్ కాదండి, అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఈ ఏజ్ లిమిట్ ఉందో ప్లస్ 5 ఇయర్స్ అనేది ఎక్స్టెన్షన్ ఇస్తూ పోతూ ఉన్నాము. అంటే ఇంక్లూడింగ్ జనరల్ కేటగిరీ 5 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి? 21 నుంచి 30 ఇయర్స్ వరకు ఎవరైతే జనరల్ కేటగిరీలో ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ కి అప్లికేషన్ చేసుకునేదానికి అర్హులు అన్నట్టుగా తెలియజేస్తున్నారు. మరి జనరల్ కేటగిరీ గురించి ఓకే, మరి వాట్ అబౌట్ అదర్స్ అనే దాని మీద కూడా మనం మాట్లాడుకుంటే, తెలంగాణ సర్వీసెస్ లో పనిచేసే వాళ్లకు ప్లస్ 5 ఇయర్స్, అంటే వీళ్ళు 35 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. దాని తర్వాత కూడా చూడండి ఎవరెవరు మరి ఎక్స్ట్రాగా అప్లై చేసుకోవచ్చు అంటే, ఎక్స్ సర్వీస్ మెన్లు 3 ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్లకు 3 అని కాదు, వాళ్ళ సర్వీస్ ఎంత చేసి వచ్చారో అంత ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అది వేరే విషయం, రైట్. దాని తర్వాత ఎన్సీసీకి సంబంధించిన వాళ్ళు చూస్తే 3 ఇయర్స్ ఎక్స్ట్రా, మనకు ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్స్ అనమాట, 3 ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకు ఉంటుంది. అబౌట్ ఆల్ మనకు ఎస్సీ, ఎస్టీ అండ్ బీసీకి సంబంధించి అండ్ ఈడబ్ల్యూఎస్ కు సంబంధించింది కూడా వీళ్ళందరికీ మళ్ళీ 5 ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 25 యావరేజ్ ప్లస్ 5 ఇయర్స్ అనేది ఎవరికి అందరికీ ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్. అదర్ దాన్ దట్ మళ్ళీ ఒక 5 ఇయర్స్ వీళ్ళకి, అంటే టోటల్ గా వచ్చేసి 35 ఇయర్స్ వరకు వీళ్ళు అప్లై చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ 4 కేటగిరీలో వీళ్ళు 35 ఇయర్స్ వరకు వీళ్ళు అప్లికేషన్ చేసుకునేదానికి పాసిబిలిటీ ఉంటుందండి. అయితే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ మీకు అందజేస్తున్నాం. అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి లైవ్ క్లాసెస్, ఎక్సలెంట్ కంటెంట్ మీకు అందిస్తూ ఉన్నాం. డైలీ మార్నింగ్, ఈవినింగ్ అనేది లైవ్ క్లాసెస్ వస్తాయి మన ఛానల్లో. మన సైనిక యాప్ ఎక్సలెంట్ గా మీకు జస్ట్ 1199 రూపీస్ లోనే కంప్లీట్ కంటెంట్ ఇచ్చి, ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్ టెస్ట్ సిరీస్లు ఇచ్చి, దాని తర్వాత వచ్చేసి మీకు స్పెషల్ లైవ్ క్లాసెస్ కూడా అందజేస్తూ ఉన్నామండి. అర్థమెటిక్ రీజనింగ్ మీద స్పెషల్ లైవ్ క్లాసెస్ ఎస్ఐ కానిస్టేబుల్ కి అయితే చాలా ఇంపార్టెంట్ అర్థమెటిక్. అలాంటిది బెస్ట్ ఫ్యాకల్టీతో లైవ్ క్లాసెస్ కూడా జస్ట్ ఈ అమౌంట్ లోనే నేను మీకు అందజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు.
మీ ప్రిపరేషన్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుంది. ఇది మాత్రం మీరు గ్యారంటీ. రైట్, సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ చూడండి. బైలింగ్వల్ లో ఈ యొక్క కోర్సెస్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో ఇమీడియట్ గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకుని నాకు వాట్సాప్ చేయండి. తప్పకుండా మిమ్మల్ని ప్రైవేట్ స్పెషల్ గైడెన్స్ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ చేయడం జరుగుతుందండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడతాం. డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఎనీ డిగ్రీ ఎప్పటి వరకు? 29th July 2026 లోపల నీవు డిగ్రీ కలిగి ఉండాలి. మరి టెక్నికల్ క్వాలిఫికేషన్ లైక్ పోస్ట్ కోడ్ నెంబర్ 17 అని ఒకటి ఉంటుంది. దానికి సంబంధించి లైట్ మోటార్ వెహికల్ కి సంబంధించిన లైసెన్స్ అనేది కలిగి ఉండాలి. ఇది ఒక ఎక్స్ట్రా క్రైటీరియా అనమాట. ఓకేనా? ఆ ఒక్క పోస్ట్ కి మాత్రమే, పోస్ట్ కోడ్ నెంబర్ 17 కి మాత్రమే. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఫిజికల్ మెజర్ పిఎంటీ గురించి మనం మాట్లాడుకుంటే, చూడండి మెన్ వచ్చేసి 167.6 అనేది హైట్ ఉండాలి. మరి వాళ్ళు చెస్ట్ ఎక్స్పాన్షన్ 86.3 ఉండాలి. రైట్. సో ఎంత మినిమం చెస్ట్ ఎక్స్పాన్షన్ అవ్వాలి? 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. మరి ఉమెన్ గురించి మాట్లాడుకుంటే 152.5 సెంటీమీటర్స్ ఉండాలి వాళ్ళ హైట్. వాళ్ళు వెయిట్ ఇచ్చారండి 40 kgs అనేది ఉండాలి. మరి వీళ్ళు జనరల్. మరి కొంతమంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు అనమాట. అబారిజన్ లైక్ చాలా డిస్ట్రిక్ట్స్ లో, తెలంగాణలో కూడా చాలా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. వాళ్ళకి సంబంధించి కొన్ని షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉంటారు. వాళ్ళకు స్పెషల్ గా మళ్ళీ వీటిలో కూడా రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే హైట్ 160 ఉన్నా సరిపోతుంది, జస్ట్ 80 ఉన్నా సరిపోతుంది, ఎక్స్పాన్షన్ జస్ట్ 3 సెంటీమీటర్స్ చేసినా సరిపోతుంది. మరి ఉమెన్స్ కి 150 సెంటీమీటర్స్ హైట్ ఉన్నా సరిపోతుంది, 30-80 kgs ఉన్నా కూడా సరిపోతాయి అనమాట. ఈ యొక్క షెడ్యూల్డ్ ట్రైబ్స్, అబారిజినల్ కి సంబంధించినవి కొన్ని పర్టికులర్ డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేస్తారు. నోటిఫికేషన్ లో చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. రైట్. దేర్ ఆఫ్టర్ వచ్చేసి మన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. చూడండి. రైట్. ఇక్కడ మెన్ కి 1600 మీటర్స్ ఉంటుందండి. ఉమెన్ కి వచ్చేసి 800 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటుంది. ఈ విషయం అందరు గమనించాలి. మెన్ 7 minutes 15 seconds లో పరిగెత్తాలి. ఎంత? 1600 మీటర్లు. ఓకే. ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 9 minutes 30 seconds లో పరిగెత్తాలండి. అదే ఉమెన్ వచ్చేసి 800 మీటర్సే కదా, 5 minutes 20 seconds లో పరిగెత్తే సరిపోతుంది. ఈ మార్క్స్ ఏమి ఇచ్చారు సార్? మాక్సిమం మార్క్స్ అంటే ఇవి ఏఆర్ కు కొన్ని రకాల పోస్ట్ కోడ్లకు సంబంధించి వాళ్ళకు ఏమంటారు మార్క్స్ కూడా క్వాలిఫై, అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కి సంబంధించి మార్క్స్ క్వాలిఫై అంటే యాడ్ అవుతాయి అనమాట. వాళ్ళ కోసమని సపరేట్ గా ఒక మార్క్స్ చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. మనం అది ఎండ్ ఆఫ్ ది వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఏ క్రైటీరియాలో ఎంత టైమింగ్ వస్తే ఎన్ని మార్కులు యాడ్ అవుతాయి అనేది. ఓకేనా? రైట్. సో వాళ్ళకి దీంతో పాటు ఇది కంపల్సరీ. మళ్ళీ లాంగ్ జంప్ అనేది ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 4 meters మెన్ కు ఉంటుంది జనరల్. రైట్. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3.5 meters. రైట్. సో దాని తర్వాత ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 2.5 meters. ఉమెన్ క్యాండిడేట్ 2.5 meters అనేది లాంగ్ జంప్ అన్నమాట. మరి 4 meters అంటే కొద్దిగా ఎక్కువే చెప్పాలంటే. ఓకేనా? రైట్. సో షార్ట్ పుట్ 7.26 kg కి సంబంధించిన ఒక షార్ట్ పుట్. అదే ఉమెన్ కి అయితే 4 kg కి సంబంధించిన ఒక షార్ట్ పుట్ అనమాట. రైట్. సో 6 meters వేయాలంట ఎవరు? మెన్స్. రైట్. సో దాని తర్వాత ఉమెన్స్ అయితే 4 meters వేయాలి. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 6 meters వరకు వాళ్ళు వేయాల్సి వస్తుంది అనమాట. లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఈవెంట్స్ ఆర్ ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్ ఈవెంట్స్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, ఏ పోస్ట్ కైనా కూడా. మరి ఇక్కడ కొన్ని స్పెషల్ కేటగిరీ కోడ్స్ ఇచ్చారనమాట. అవి ఏంటి? లైక్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే కోడ్ నెంబర్ 12, 13, 14, 16. రైట్. సో దాని తర్వాత ఇది ఇంతే 12, 13, 14, 16. ఈ కోర్స్ కి ఏంటంటే ఈ యొక్క దీనికి సంబంధించిన కేటగిరీకి సంబంధించిన జాబ్స్ కి ఏంటి అంటే ఫిజికల్ కూడా మార్కులు కౌంట్ అయితే ఈ విషయాన్ని గమనించాలి. రైట్. సో లైక్ ఎలా రన్నింగ్ లో 1600 మీటర్లలో ఒకవేళ 4 నిమిషాల 15 సెకండ్లో పరిగెత్తావు అనుకుంటే నీకు 100 మార్క్స్ వచ్చేస్తాయి. అదే ఉమెన్ 3 నిమిషాల 5 సెకండ్స్ లో 800 మీటర్స్ పరిగెత్తిందంటే ఆమెకు 100 మార్క్స్ వచ్చేస్తాయి. అలాగే 4 నిమిషాల 16 సెకండ్లు ఇలా కంప్లీట్ గా ఒక చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఎవరికి ఏ టైమింగ్ లో పరిగెత్తిన వాళ్ళకి ఎన్ని మార్కులు రావడం జరుగుతుంది అనేసి. ఈ మార్కులు మనకు కౌంట్ అవుతాయండి ఫైనల్ మెరిట్ లిస్ట్ లో పోస్ట్ కోడ్ నెంబర్ 12, 13, 14, 16. ఇది మనకు కంప్లీట్ డీటెయిల్ కోసం ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. దయచేసి జాయిన్ అవడం మర్చిపోద్దు. జాయిన్ అయితే చాలా బెనిఫిట్ గా ఉంటుంది. నాట్ ఓన్లీ ఒక ఇన్ఫర్మేషన్ కాదండి, మీకు ఆ కంటెంట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేయడం కూడా జరుగుతుందండి. ఓకేనా? జనరల్ గా రిజర్వేషన్ కాన్సెప్ట్ కిందకి వస్తే చూడండి, ఈ విధంగా రిజర్వేషన్ అనేది ఉండాలి. అంటే 22 ఆఫ్ సబార్డినేట్ రూల్ 1996 ఉంటుంది అనమాట. కామన్ గా మన నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు ఈ విధంగా రిజర్వేషన్ ఉంటుంది అనేసి. బట్ యాజ్ పర్ ది సబార్డినేట్ రూల్ ఆఫ్ తెలంగాణ కావచ్చు 22 ఆఫ్ 1996 ప్రకారం ఈ రిజర్వేషన్స్ ఉంటాయి. నోటిఫికేషన్ లో మెన్షన్ చేయలేదు.
బట్ ఎలా డీటెయిల్ ఇస్తారు అనేది మనకు క్లారిటీ లేదు, ఆ రిజర్వేషన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. దాని గురించి ఏమైనా అప్డేట్ వస్తే మనం తెలియజేసుకుందాం. ఓకే, సో వన్స్ మనకు ఫిజికల్ స్టాండర్డ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవాలా. ఊరికే ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు మేము ఫిజికల్ పాస్ అయినా కాకపోయినా ఫైనల్ ఎగ్జామ్ రాస్తాము అంటే మెడబెట్టి బయటికి వేసేస్తారు. ఓకే రైట్, ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇక్కడ ఫైనల్ గా మనకు మెయిన్స్ కి సంబంధించి చూస్తే ఇక్కడ చూడండి, రైట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయిపోయిన వాళ్ళు షల్ రిక్వైర్ టు అపియర్ ఫర్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇన్ 4 పేపర్స్. 4 పేపర్లు ఉంటాయి, గమనించాలా. 4 పేపర్స్ రాయాలి తప్పదు. ఆ 4 పేపర్స్ ఈచ్ ఆఫ్ 3 hours డ్యూరేషన్. ప్రతి పేపర్ 3 గంటల డ్యూరేషన్ ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పేపర్ 1 3 గంటలు, పేపర్ 2 3, పేపర్ 3 3, పేపర్ 4 3. అంటే అంతా ఒకటే రోజు చేస్తారు సార్ అంటే అట్లేం లేదు, రెండు సెషన్స్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. రైట్, మరి చూద్దాం ఇక్కడ ఏ సబ్జెక్ట్ లో ఏ పేపర్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ లో కూడా ఆబ్జెక్టివ్ టైప్ అంటే ఎంసీక్యూ టైప్ వచ్చేసి మీకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. మరి డిస్క్రిప్టివ్ టైప్ వచ్చేసి 75, అంటే లెటర్ రైటింగ్ అని ఇలాంటి రకరకాలుగా ఉంటాయి, ప్యాసేజ్ గురించి కానీ ఇలాంటివన్నీ. రైట్, 75 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ గా 100 మార్కులు వీళ్ళకు ఉంటాయి. అలాగే పేపర్ 2 లో తెలుగు కానీ ఉర్దూ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పార్ట్ ఏలో ఇందులో కూడా ఎంసీక్యూ ఫార్మాట్ లో 25 క్వశ్చన్స్, డిస్క్రిప్టివ్ ఫార్మాట్ లో 75 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ గా మనకు 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్ కైండ్ ఆఫ్ కేటగిరీలకు సేమ్ అండి వీటిలో. రైట్, సో దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ అర్థమెటిక్ పేపర్ 3 అండ్ పేపర్ 4 మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఫైనల్ లో మార్కులు యాడ్ అయ్యేటి ఈ యొక్క పేపర్ 3 అండ్ పేపర్ 4 మాత్రమే. ఇవి జనరల్ గా వచ్చేసి క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా, పేపర్ 3 అండ్ పేపర్ 4 గురించి మాట్లాడుకుంటే ఇది 200 క్వశ్చన్స్ ఉంటాయండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ 200 క్వశ్చన్స్. ఇవన్నీ ఆబ్జెక్టివ్ ఫార్మాట్ లో ఉంటాయి, ఎంసీక్యూ ఫార్మాట్ లో. రైట్, మరి పేపర్ 4 కూడా అంతే కదా, జనరల్ స్టడీస్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్, ఎంసీక్యూ ఫార్మాట్ లో ఉంటాయి. 200 క్వశ్చన్స్ ఉంటాయి వీటికన్నీ. దీనికి 200 క్వశ్చన్స్, దీనికి 200 క్వశ్చన్స్. మరి సార్ పోస్ట్ కోడ్ నెంబర్ 12 14 16, రైట్, 12 14 16కి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా 100 మాత్రమే. మరి మిగిలినటి ఏమైతే సార్ అంటే రిటర్న్ ఏదైతే ఫిజికల్ మనం పాస్ అవుతామో ఆ నెంబర్స్ కూడా కౌంట్ అయితే. ఈ విషయాన్ని గమనించాలి. మరి దీనికి సంబంధించి పాస్ పర్సెంటేజ్ గురించి మాట్లాడుకుంటే ఓసీకి 40, బీసీకి 35, ఎస్సీ ఎస్టీకి 30. మరి నెగటివ్ వచ్చేసి 0.25 నెగటివ్ మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. 0.25 నెగటివ్ కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మనం గమనించాలండి. రైట్, దేర్ ఆఫ్టర్ మనం డిస్కస్ చేసుకోబోయే ముఖ్య విషయం ఏంటంటే మనకి రిజర్వేషన్స్ గురించి కొన్ని స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్స్ ఉంటాయి. స్పెషల్ కేటగిరీ లైక్ ఎలా కొన్ని పోస్ట్ కోడ్లు ఇచ్చారు, మనం అది డిస్కస్ చేసుకోవాలి. 5% ఫర్ పోలీస్ ఎగ్జిక్యూటివ్స్, 3% ఫర్ ఎన్సీసీలు, 2% ఫర్ చిల్డ్రన్ ఆఫ్ పోలీస్ పర్సనల్, 2% ఫర్ సిడిఐ అంటే డిసీజ్ వాళ్ళకు, అండ్ 1% ఫర్ పోలీస్ మినిస్ట్రీ. ఇలా దాని తర్వాత పోస్ట్ కోడ్ నెంబర్లు ఇచ్చి వాళ్ళకి ఏ పర్సెంటేజ్ వైజ్ రిజర్వేషన్స్ ఇచ్చారని చాలా క్లియర్ గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నీ మనకు నోటిఫికేషన్ లో డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకోవచ్చు, డీటెయిల్ గా చూసుకోవచ్చు. మీరు కూడా కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లింక్ ఇస్తాను. నోటిఫికేషన్ మీరు పిన్ టు పిన్ చదువుకోండి. ఓకేనా, రైట్. సో ఇంకా కొన్ని స్పెషల్ కేటగిరీస్ ఉన్నాయి పోలీస్ ఎగ్జిక్యూటివ్స్. ఆల్రెడీ మనం ఇవన్నీ మనం డిస్కస్ చేసుకునేటివి ఇందాక. ఓకే, అంటే లైక్ ఎలాంటి కేటగిరీస్, ఎగ్జిక్యూటివ్స్, మినిస్ట్రియల్, చిల్డ్రన్స్ ఆఫ్ పోలీస్ పర్సనల్, డిసీజ్డ్ పర్సన్స్, ఎన్సీసీ సంబంధించి, ప్రిజన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, మెంబర్ ఆఫ్ తెలంగాణ స్పెషల్ ఫోర్సెస్ సంబంధించి, వీటన్నిటికీ వీళ్ళందరికీ రిజర్వేషన్స్ ఉన్నాయి. కానీ ఎవరెవరికి ఎంత రిజర్వేషన్ అనేది డీటెయిల్ గా నోటిఫికేషన్ లో కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలేదు. ఓకే, రైట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ సిలబస్ గురించి మనం ఒక ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తాం. మెయిన్స్ ఎగ్జామ్ లో సిలబస్ గురించి, ప్రిలిమ్స్ లో సిలబస్, మెయిన్స్ సిలబస్ డీటెయిల్ గా మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ సిలబస్ ఫర్ ప్రిలిమ్స్ అని ఇవ్వడం జరిగిందండి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ దీనికి సంబంధించి ఏదైతే సిలబస్ ఉంటుందో నేను మీకు ఇలా చెప్తే మీకు అంత క్లారిటీగా రాదు, ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కాదు. నేను ఏం చేస్తానంటే దీన్ని చాలా నీట్ గా ఒక పీపీటీ ఫార్మాట్ లో చేసి దేనికి ఎంత వెయిటేజ్ ఉంటుంది, ఎంత తక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఏది ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నెక్స్ట్ కమింగ్ నోటిఫికేషన్ లో, కమింగ్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ యాజ్ ఆఫ్ నో వచ్చేసి అర్థమెటిక్ అంటే మీకు హోల్ అర్థమెటిక్ కాన్సెప్ట్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అంటే కంప్లీట్ రీజనింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, జనరల్ స్టడీస్ గురించి మనం మాట్లాడుకుంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ స్టడీస్. ఈ జనరల్ స్టడీస్ కూడా ఆల్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ లైక్ జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, రైట్, జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, తెలంగాణ మూవ్మెంట్, ఎస్ఐ కాబట్టి తెలంగాణ మూవ్మెంట్, ఇవన్నీ చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. అదే కానిస్టేబుల్ అయితే కాన్సెప్ట్ ఆఫ్ తెలంగాణ అని ఇచ్చాడు, అంత తప్ప ఏమి ఇవ్వలేదు అందులో. ఓకేనా, సో ఇవి జనరల్ స్టడీస్ కి సంబంధించిన సిలబస్ అన్నమాట. సిలబస్ సపరేట్ గా నెక్స్ట్ వీడియో చాలా క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము.
బట్ ఇక్కడ మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ కి సంబంధించిన సిలబస్ గురించి మాట్లాడుకుంటే పేపర్ 1 ఇంగ్లీష్ అండి. ఖచ్చితంగా మనకు ఇంగ్లీష్ లో క్వాలిఫైయింగ్ పేపర్ ఇన్ ఇంగ్లీష్ జస్ట్ షెల్ బి మెట్రికులేషన్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ మనకు అడగడం జరుగుతుంది. అదే పేపర్ 1 లో ఇప్పుడు పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ అంటే 50 క్వశ్చన్స్ 25 మార్క్స్ 45 మినిట్స్. దీంట్లో కూడా సపరేట్ గా మీకు టైమింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏమిస్తున్నారు, వొకాబులరీ, రైట్ యూసేజ్, వొకాబులరీ, గ్రామర్, కాంప్రిహెన్షన్ అండ్ అదర్ లాంగ్వేజ్ సంబంధించిన స్కిల్స్ సంబంధించి ఇలాంటి సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. పార్ట్ బి వచ్చేసి డిస్క్రిప్టివ్ పార్ట్ అన్నమాట. 75 క్వశ్చన్స్ ఉంటాయి మనకి ఇక్కడ. 75 మార్కులు ఉంటాయి అనమాట. రైట్. సో జస్ట్ 2 hours 15 minutes దానికి సంబంధించిన ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ లో కూడా ఏముంటాయండి, ముఖ్యంగా మనము పార్ట్ బిలో రైట్ రైటింగ్ ఆఫ్ ప్రిసైజ్, లెటర్ రైటింగ్ కానీ, ఏదైనా ఎస్సే రైటింగ్ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ ఇలాంటివి ఉంటాయి అనమాట. రైట్. సో మనం నెక్స్ట్ దీని గురించి డిస్కస్ చేసుకుంటే చూద్దాము. పేపర్ 3 గురించి మాట్లాడుకుంటే చాలా సింపుల్ గా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే కాన్సెప్ట్ మీదనే మనం వెళ్దాం. దీనికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్ వీడియోలో నేను ఇస్తాను. అర్థమెటిక్ రీజనింగ్ లో ఏ టాపిక్స్ ఉంటాయి, దేనికి సంబంధించిన వెయిటేజ్ ఎక్కువ ఉంటుందని నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మెయిన్ అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా జస్ట్ ఇగ్నోర్ చేసి వెళ్ళారంటే మళ్ళీ మన ఛానల్ సంబంధించిన వీడియోలు మళ్ళీ మీకు ర్యాంకింగ్ వస్తాయా లేదా అని క్లారిటీ కూడా ఉండదు అనమాట. ఓకే, సైనిక యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీకు నేను పదే చెప్తున్నాను, మీ ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకొచ్చే విధంగానే నేను మీకు ఈ అమౌంట్ లోనే కోర్స్ ఇస్తున్నా. క్లాస్ ఫుల్ కంటెంట్ ఉంటుంది, ప్లస్ టెస్ట్ సిరీస్ లు, చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ లు ఉంటాయి. దాని తర్వాత స్పెషల్ లైవ్ క్లాసెస్ అనేది పర్టికులర్ గా ఎస్ఐ లెవెల్ వాళ్ళ కోసం లైవ్ క్లాసెస్ అనేది అర్థమెటిక్ రీజనింగ్ మీద మీకు అందజేస్తూ ఉన్నాము. లైవ్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. దయచేసి యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఒకటేంటంటే డబ్బా కొట్టే వాళ్ళ కాన్సెప్ట్ లో పెయిడ్ బ్యాచ్ కాన్సెప్ట్ సైనిక యాప్ది కాదు. రైట్. సో ఇది మీరు అర్థం చేసుకోవాలి. మేము కంటెంట్ ప్రాపర్ గా ఇచ్చుకుంటా పోతూ ఉంటాము. దయచేసి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు క్లారిటీ రావడం జరుగుతుందండి. ఓకేనా. చాలా మంది అంటే హయ్యర్ ప్రైసెస్ లో కొనలేని వాళ్ళు, రైట్, మరి లో ప్రైసెస్ లో కొని చెత్త కంటెంట్ తీసుకునే దానికంటే మన యాప్ లో మీడియం అంటే లోయర్ మీడియం ప్రైసెస్ లోనే మీకు ఈ కంటెంట్ అనేది అందుతుంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాల్సిన విషయం. ఓకేనా. రైట్. దీని తర్వాత వచ్చేసి నెక్స్ట్ పేపర్ 3 గురించి మనము 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది మనం ఓకే. దాని తర్వాత పేపర్ 3 లో అర్థమెటిక్, రీజనింగ్ ఉంటాయి. వీటి గురించి మనం ఆల్రెడీ డీటెయిల్ గా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీనికి సంబంధించిన సిలబస్, డీటెయిల్డ్ సిలబస్. ఓకే. రైట్. డీటెయిల్ సిలబస్ ఇన్ సెన్స్ మనకు వెయిటేజ్ ప్రకారం ఎంత వస్తుంది అనేది చూస్తాం. పేపర్ 4 గురించి మరి జనరల్ స్టడీస్ అండి. జనరల్ స్టడీస్ లో యాజ్ యూజువల్ గా జనరల్ సైన్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, మరి పర్సనాలిటీ టెస్ట్ అని ఒకటి, ఎథిక్స్, సెన్సిటివిటీ ఆఫ్ జెండరు, మరి వీకర్ సెక్షన్స్ సంబంధించి సోషల్ అవేర్నెస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వీటి గురించి ఒక టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే దీంట్లోనే కొన్ని మార్కులు ఇస్తారు. దాని తర్వాత తెలంగాణ మూవ్మెంట్, స్టేట్ ఫార్మేషన్ గురించి ఒక కంప్లీట్ ఒక సపరేట్ ఒక చాప్టరే ఉంటుంది అనమాట. ఇది పేపర్ 4 కు సంబంధించిన సిలబస్ తెలంగాణ ఎస్ఐకి సంబంధించి. రైట్. సో కంప్లీట్ ప్రొసీజర్ అనేది మనం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ మిత్రులు కూడా షేర్ చేయండి. దేర్ ఆఫ్టర్ మనకు ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్, దాని తర్వాత వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఒకసారి మనం చూసుకోవాలి. ఐ వచ్చేసి లెఫ్ట్ రైట్ 6/6, నియర్ విజన్ వచ్చేసి 0/5, 0/5 అనేది ఉండాలి. కలర్ బ్లైండ్ ఉండకూడదు, స్క్వింట్ అనేది ఉండకూడదు, మెల్లకండలు ఇలాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి అనేది ఉండకూడదు అనేసి చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో హయ్యర్ అమౌంట్ లో కోర్సులు కొనలేక ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి 30,000 40,000 పే చేసుకోలేని వాళ్ళు, అండ్ మంచి కంటెంట్ కావాలనుకున్న వాళ్ళు, అలానే 100-200 ఇచ్చే కోర్సులు ఎందుకు పనికిరావు చెత్త అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో జస్ట్ 1200 రూపీస్ లోనే మీకు కంటెంట్ రావడం జరుగుతుంది సైనిక యాప్ లో. పదే చెప్తున్నానండి, మంచి కంటెంట్ ఇస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. రైట్. పెయిడ్ బ్యాచ్ అండ్ ఆ పెయిడ్ ఆర్టిస్టుల కంటెంట్ టైప్ లో డబ్బా కొట్టించుకునే కాన్సెప్ట్ అయితే మనకి కాదు. అందుకని జస్ట్ మనం మాత్రమే చెప్తాము, వేరే ఇంకెక్కడ పెయిడ్ మార్కెటింగ్ కాన్సెప్ట్ మనది ఉండదు. కాబట్టి ఒకసారి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ కంటెంట్ మీకు నచ్చితే కంపేర్ చేసుకోండి, ఫస్ట్ కోర్సును కంపేర్ చేసుకోండి కంటెంట్ పరంగా, ప్రైస్ పరంగా. దాని తర్వాత పర్చేజ్ చేసి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి అమ్మా. ఓకేనా. రైట్. విష్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ కానిస్టేబుల్ కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ కూడా నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్.